99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన వాస్తు కార్యక్రమంలో ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం ఈశాన్యం గురించి, ఆగ్నేయం గురించి తెలుసుకున్నాం. అంటే ఆ మూలల యొక్క అంటే ఫలితాలు అన్నమాట. అందులో మంచి ఫలితాలు, వాటి యొక్క దుష్ఫలితాలు అవన్నీ మనం చెప్పుకున్నాం. ఈరోజు నైరుతి మూల గురించి మనం మాట్లాడుకుందాం. నైరుతి మూల అంటే మీకు నేను వేసి చూపిస్తాను. యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. అంటే ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం. ఈ రెండు మూలల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నైరుతి గురించి మనం చెప్పుకుందాం అన్నమాట. ఈ నైరుతి మూలలో ఉండేటటువంటి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఎలా అంటే ఇందులో లాభాలు ఏమిటి అనేది ముందు చూద్దాం, నష్టాల విషయం తర్వాత వెళదాం. ఇందులో లాభాలు ఏమిటంటే నైరుతి మూలలో, ఇది నైరుతి మూల కదా, సరే ఇక్కడ తీసేద్దాం. ఇది ఇక్కడ నుంచి ఇలాగా మనకి ఇలా ప్లేస్ ఉంది అనుకుందాం. నైరుతి మూలలో ఇంత ప్లేస్ ఉంది అని అనుకుందాం మనం ఈ నైరుతి మూలలో. అయితే సాధారణంగా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు చాలామంది మంచి ఉచ్చ స్థితిలోనే, ఉచ్చ స్థానంలోనే ఇక్కడ డోర్ పెట్టుకుంటారు. డోర్ పెట్టుకుని ఇలా వస్తుంటారు. ఇలాగొచ్చి ఇక్కడ అంటే ఇక్కడ ఏదైనా పని చూసుకుని ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్తారనమాట. అయితే ఇక్కడ నైరుతిలో చాలామంది ఏం చేస్తున్నారంటే బాత్రూమ్ లెట్రిన్స్ కడుతున్నారు. బాత్రూమ్ అయితే ఓకే, లెట్రిన్ మాత్రం కట్టకూడదు. బాత్రూమ్ ఓకే అంటే ఎలాగా, బాత్రూము కొంచెం ఉన్నదాని మీద ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం ఇలా ఎత్తుగా ఉండాలి. ఈ ప్లేసు ఇలా ఎత్తుగా ఉండాలి. ఇలా ఎత్తుగా ఉన్న తర్వాత ఇక్కడ బాత్రూమ్ కట్టుకోవచ్చు. ఇక్కడ బాత్రూమ్ కట్టుకోవచ్చు. కట్టుకుంటే ఈ బాత్రూమ్ వాటర్ మాత్రం ఎలా వెళ్ళాలంటే, కొంతమంది ఇక్కడ పైపులు ఉన్నాయని చెప్పి ఇలా పంపించేస్తారు. ఇలా పైపులు ఉన్నాయి ఎక్కడని చెప్పి ఇలా పంపించేస్తారు. ఇది తప్పు, ఇలా పంపించకూడదు. ఎలా పంపించాలనుకుంటే మీకు ఇక్కడి నుంచి దగ్గరలో పైపులు ఉన్నాయంటే ఇలాగ ఆగ్నేయం నుంచి పంపించేయచ్చు తూర్పుకి. లేదు ఇంకా మీకు ఈశాన్యంలో కావాలి, మీ స్థితి బాగుంది, పర్వాలేదు, మేము చేయగలమని అనుకుంటే ఇదిగో ఇక్కడి నుంచి పైపు పెట్టి ఇలాగ ఈ పైపు నుంచి ఇలాగ వెళ్ళి ఇలా వెళ్ళి 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 ఇలా బయటికి పంపించేయచ్చు. ఇదొక పద్ధతి, అంటే పైప్ అన్నమాట ఇక్కడ. అయితే బాత్రూమ్ వరకు ఓకే, లెట్రిన్స్ కట్టకూడదు. మరి లెట్రిన్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కువ ఖాళీ ఉంది కదా, బాత్రూమ్ లెట్రిన్ కట్టేయచ్చు అని చెప్పి అనుకుంటారు సాధారణంగా. కానీ అది తప్పు, అలా చేయకూడదు. మీకు కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే కారు షెడ్ కడతారు. కారు షెడ్ కట్టుకుంటారు. ఇక్కడ కట్టి ఈ పైన ఇలా 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 పైన ఏవో అంటే కొంతమంది స్లాబ్ వేసేసుకుంటారు. సొంత ఇళ్ళు అయితే, సొంత ఇళ్ళు అయ్యానే, ఆ సొంత ఇళ్ళు గురించే నేను చెప్తున్నాను. స్లాబ్ వేసుకుంటారు. కొంతమంది అయితే మన బంగాళ పెంకులు అవి వస్తున్నాయి, లేకపోతే యాజ్బెస్టస్ రేకులు వస్తున్నాయి, అలాగే దింపుకుంటారు. ఇక్కడ దింపుకుని కారుకి ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కారు పార్కింగ్ ఇవన్నీ పెడితే ఇక్కడ కూడా మీరు బాత్రూమ్ కడుతున్నారు కదా, ఈ బాత్రూమ్ బరువు అవుతాయి, ఈ కార్ పార్కింగ్ ఇది బరువు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్థలం ఉన్న విషయం అన్నప్పుడు మాత్రమే, ఇక్కడ ఎక్కువ స్థలం ఉన్న దాని గురించి మాత్రమే నేను చెప్తున్నాను. తక్కువ స్థలం ఉంటే ఇక్కడ బాత్రూమ్ కుదరదు, కార్ పార్కింగ్ కుదరదు. అది అలా ఉంచి, ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్డు ఇక్కడ ఎలా ఉందనుకుందాం. ఈ రోడ్డు ఇలా రోడ్డు ఉందనుకుందాం. ఈ రోడ్డు ఉన్నప్పుడు మీరు బయటకు రావాలి కదా. బయటకు వచ్చి ఎటు వెళ్తారు మీరు? ఇక్కడ వచ్చారు, కారు తీసుకున్నారు, ఇలా కారు దగ్గరకు వచ్చారు, కారు తీసుకున్నారు, ఎలా వచ్చారు, ఇలా వచ్చి ఇక్కడ గేట్ ఉంటుంది, మళ్ళీ గేట్ పెట్టుకోవాలి ఇక్కడ. దీనికి ఎదురుగా
ఇందులోంచి ఇలా వచ్చారు. అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? ఈ నైరుతిలోకి వెళ్ళాలనుకోండి. ఈ నైరుతిలోకి వెళ్ళాలంటే ఎలా? మీరు రావడం పశ్చిమానికి వస్తున్నారు, పడమరకు వస్తున్నారు. పడమర నుంచి ఎటు వెళ్తున్నారు? మళ్ళీ నైరుతికి వెళ్తున్నారు. అసలు నడక అనేదే మనిషి జీవితంలో కానీ, వాస్తులో కానీ చాలా ముఖ్యమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇటు పశ్చిమానికి వచ్చి మళ్ళీ నైరుతిలోకి వెళ్ళారంటే ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి నడక ఇది. అయితే మీరు వెళ్ళేది ఇటే అనుకోండి, సపోజు ఇటే అనుకున్నప్పుడు ఇలా వచ్చారు కదా, మీ కారు ఇక్కడ ఖాళీ ఉంది కదా, రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు నుంచి ఇక్కడ నుంచి ఇలాగా అంటే ఇలా ఇలా తీసుకోండి, ఇలా తీసుకొని ఇలా వెళ్ళిపోండి. అంటే ఈ రోడ్డు నుంచి మీరు ఈ గేట్ దగ్గర నుంచి ఇటు వచ్చి ఎటు వెళ్తున్నారు? మీరు తూర్పుగా ఉత్తరానికి వెళ్తున్నారు. ఉత్తరం వరకు ఇలాగ వెళ్ళి ఇక్కడ టర్న్ చేసుకుని ఇలా వచ్చేసి ఇలా నైరుతికి వెళ్ళిపోండి, దోషం ఉండదు. ఇలాగే వచ్చేసి పడమర నుంచి వచ్చేసి నైరుతికి వెళ్తే మాత్రం మీకు నడకలో చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా కష్టంగా కూడా ఉంటుంది, కష్ట నష్టాలు కూడా వస్తాయి. అయినప్పుడు మీకు దోషం అనేది తగలదు. అయితే ఈ నైరుతి మూల ఇక్కడ మనం బెడ్రూమ్ ఉంది కదా, ఈ బెడ్రూమ్లో ఇక్కడ మీరు పడక అంటే మంచం వేసుకోండి. ఇక్కడ మంచం వేసుకుని ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి ఇక్కడ తల పెట్టండి. ఇది అందరూ చెప్పేదే, కొత్తగా నేను ఒక్కడనే చెప్పేది ఏం కాదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పశ్చిమ గోడకి ఇలా పశ్చిమ గోడ ఉంటే గోడకి చేర్చేసి మంచం వేసుకుంటున్నారు. అంటే చేర్చేసే మంచం వేసుకోక్కర్లే, ఇలా గోడకు చేర్చేసి వేసుకోక్కర్లేదు, కొంచెం ఖాళీ అయినా ఉంచుకోండి. ఎందుకంటే ఏమైనా క్రిమికేట్గా ఏమైనా వచ్చి మంచం మీద ఎక్కేస్తాయి మళ్ళీ. అంచేత బరువు అయితే బరువు పడుతుంది, కొంచెం ఇంత 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 తేడా ఉంచుకోండి చాలు. ఈ పెన్సినంత తేడా ఉంచి అప్పుడు మీరు ఖాళీ వేసుకోండి ఇక్కడ. సరే, ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ నైరుతి అనేటప్పుడు నైరుతి బెడ్రూమ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ బెడ్రూమ్ వచ్చినప్పుడు దీనికి బెడ్రూమ్ అనేది వచ్చినప్పుడు ఏమేం చేయాలి? ఇప్పుడు బెడ్రూమ్ చెప్పామంటే మళ్ళీ కిటికీలు చెప్పాలి, కిటికీలు గుమ్మాలు చెప్పాలి మళ్ళీ. సరే, ఇక్కడ గుమ్మం పెట్టుకోండి, ఇక్కడ గుమ్మం, దీనికి ఆపోజిట్లో కిటికీ. అంటే ఇది ఉత్తర వాయువ్యం అనమాట. ఉత్తర వాయువ్యం అంటే మీకు ఇటు నుంచి ఇటు వస్తుంది. అంటే ఉత్తర వాయువులో నుంచి కొంతమంది పెడతారు కదా, తప్పది. ఇది పశ్చిమ వాయువ్యం, ఇది పశ్చిమ వాయువ్యం. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఉత్తర వాయువులో పెట్టేస్తారు గుమ్మం, ఇక్కడ పెడతారు గుమ్మం, ఇక్కడ పెట్టకూడదు. ఇక్కడ మీరు అటాచ్డ్ బాత్రూమ్ కట్టుకోండి. ఇది ఉత్తర వాయువ్యం, ఇది పశ్చిమ వాయువ్యం అనమాట. అంటే మీకు మంచిది ఇక్కడ. అయితే ఇప్పుడు ఏమైపోయింది, ఈ గదికి ఒక గుమ్మం ఉంది, కిటికీ ఒక్కటే ఉంది. అంటే టోటల్గా చూసుకుంటే మనం ఇంకొక కిటికీ పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు అంటే ఇదిగో ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో ఎక్కడో కిటికీ పెట్టుకోవచ్చు, ఎక్కడో కిటికీ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇది గుమ్మం, ఇది బాత్రూమ్. అయినప్పుడు ఇక్కడ 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 కిటికీ పెట్టుకున్నారు కదా, కొంతమంది ఏం చేస్తారంటే బాగా డబ్బున్న వాళ్ళు, మాకు ఆరోగ్యం కావాలంటే మాకు డబ్బు ఎక్కువగా ఉంది కావాల్సినంత అంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఈ మూలలో ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఈ మూలలో ఉన్న వాళ్ళకి ధనం ఎక్కువగా కలిసి వస్తుంది. అయితే దక్షిణ వైపు పెట్టిన స్థలం ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇక్కడ కిటికీ అనుకున్నాం కదా, ఇక్కడ మరి మీరు మంచం వేసుకున్నారనుకోండి, ఇక్కడ దక్షిణానికి తల పెట్టుకున్నారంటే అంటే ధనం కలిసి వస్తుంది అనమాట. ఇదే కనుక ఇలా తీసేసి తూర్పుకు పెట్టుకున్నారనుకోండి, ఇది ధనం కలిసి రావడం పెద్ద ఉండదు. అంటే మీరు ఆల్రెడీ బోల్డ్ సంపాదించారు కాబట్టి మీకు ఆరోగ్యం ఇస్తుంది. అంటే కొంతమంది అంటారు మాకు కావాల్సిన డబ్బు ఉందండి, మాకు ఆరోగ్యం పాడైపోయింది, ఆరోగ్యం కావాలంటారు. అలాంటి వాళ్ళు తూర్పుకు తలపెట్టుకోండి. తూర్పుకు తలపెట్టుకోవడం వల్ల మనకి సూర్యనారాయణమూర్తి ఆయన ఆరోగ్య ప్రదాత, ఆయన మనకి మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. ఇక్కడ ఇటు పెట్టుకోమన్న విషయం మీకు చెప్పాను కదా, ఇక్కడైతే మీకు సంపద వస్తుంది. దక్షిణాన్ని తలపెట్టుకుంటే
ఉత్తరానికి కాళ్ళు పెట్టుకుంటే ఈ 2 విషయాలు గమనించండి. ఇక ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక ఈ వాటర్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తున్నారు. అంటే బాత్రూంలో వాటర్ ఇక్కడ వరకు వచ్చింది కదా, చూడండి, బయట వాటర్ అనమాట. ఇది బయటకు వచ్చేసే వాటరు. బయటకు వచ్చేసే వాటరు ఈ బయట ఇది నైరుతి కదా, మీ బయటికి మీ పక్క నుంచే, మీ ఇంటి పక్క నుంచే ఏదైనా కాలువ కానీ ఏదైనా కొంచెం అంటే ఇలాగ పెద్ద కాలువ లాంటిది కానీ ఏదైనా వెళ్తున్నట్టయితే మీకు నష్టం. ఇది కాలువ ఉండకూడదు ఎప్పుడు కూడా. నైరుతి, మీ ఇంటి నైరుతిలో నీరు పారకూడదు మీకు మీ ఇంటికి అనుసరించి. కాబట్టి ఆ పైప్ లైన్ ఇక్కడికి పెట్టొద్దు. నేను చెప్పినట్టుగా ఈ ఆగ్నేయానికి దోసేయండి. ఇలాగా మీకు కుదరకపోతే ఈ ఆగ్నేయానికి తీసుకెళ్ళిపోండి ఇంతవరకు ఇలాగా, ఈ పైపులు ఇక్కడ నుంచి. లేదు ఇదిగో నేను చెప్పినట్టుగా ఈశాన్యంలోకి వెళ్ళండి. ఈ నైరుతి మూల అనేది ఇప్పుడు దీనివల్ల మనకి మంచి జరుగుద్ది. ఇక చెడ్డ ఎలా జరుగుద్ది అంటే, ఇక్కడ నైరుతిలో గోతులు కానీ ఏమైనా గోతులు కానీ, అలాగే నైరుతిలో గుమ్మం కానీ, ఇక్కడ ఇది దక్షిణ నైరుతి. దక్షిణ నైరుతిలో కనుక గుమ్మం పెట్టారంటే ఆ ఇంటి ఆడవాళ్ళకి చాలా ప్రమాదమైనటువంటి జబ్బు చేస్తుంది. అలాగే ఈ దక్షిణ ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ దక్షిణ అంటే పశ్చిమ నైరుతి. ఇది ఈ పశ్చిమ నైరుతి పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ యజమాని ప్రాణాపాయ పరిస్థితి కూడా రావచ్చు. ఇక్కడ కానీ గుమ్మాలు పెట్టకండి, చాలా ప్రమాదం. అలాగే ఇక్కడ కిటికీ కూడా పెట్టొద్దు. ఏదో మంచం వేసుకుంటున్నాం కదా అని కిటికీ కూడా ఇక్కడ పెట్టొద్దు. ఈ కిటికీలో కూడా చాలా ప్రమాదం. కిటికీ ఇక్కడ బెటరు, ఇక్కడ బెటరు. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఇందులో ఏదైనా తేడాలు ఉన్నట్లయితే మీరు కనుక మాకు 99 టీవీకి మాకు కనుక ఏమైనా అంటే అక్కడ దగ్గరలో మీకు ఎవరైనా ఉంటే చూపించుకోండి. లేదు మాకు ఎవరు లేరు, చూపించుకోవడానికి లేరు అని అనుకున్నప్పుడు మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్లో మీకు క్లియర్గా నేను ప్లాన్ వేసి ఎలాగ వేయాలని చెప్పి మీకు వాట్సాప్లో నేను పంపిస్తాను. ఆ రకంగా చేసుకోండి. ఈ రకమైనటువంటి చిక్కుల్లో పడకండి. ముందు చెప్పినవన్నీ మీకు మంచిగా చెప్పాను, తర్వాత చెప్పినవన్నీ చిక్కులు చెప్పాను. అంచేత మంచిగా మీరు గ్రహించండి. ఇందులోనూ ఈ 99 టీవీ వాస్తు కార్యక్రమం ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 6:30 వస్తుంది. అందరూ చూడండి. చూసి మీకు ఏమైనా అనుమానాలు కానీ సలహాలు కానీ కావాల్సి ఉంటే మాకు వాట్సాప్లో, అదే వాట్సాప్ కాదు, దీంట్లోనే మాకు ఈ 99 టీవీ వాస్తు అని ఉంటుంది, అందులో మీరు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే క్లియర్గా మీకు అన్నీ ఇస్తాను. మీరు అందరూ బాగోవాలనే ఉద్దేశంతో మా ఛానల్లో ఈ వాస్తు ప్రోగ్రాం పెట్టాము. కాబట్టి అందరూ బాగోవాలని మేము కోరుకుంటున్నాం. అందరూ బాగోవాలి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.